హాయ్! వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనము తిరుప్పావై పాసురాలలో 26వ పాసురంలోకి అడుగు పెట్టేసాం. ఇక ఈ రోజు మరొక విశేషం కూడా ఉందండి. అది ఏంటి అంటే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి కూడా అని చెప్తూ ఉంటారు. మరి ఈ రోజు స్వామివారిని మనము తిరుప్పావైలో వైకుంఠ ఏకాదశి గురించి కూడా చెప్పుకుంటూ, వైకుంఠ ఏకాదశి రోజు అందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసేసి పురాణాల ద్వారా తెలుస్తోంది. అందరూ కూడా చక్కగా స్వామివారిని దర్శించండి. స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరి మాధవి గారు ఈ రోజు 26వ పాసురం గురించి తెలుసుకుందామండి. తప్పకుండా. అందరికీ నమస్కారం. ధనుర్మాస శుభాకాంక్షలు, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు కూడా. దివ్యాంగనా బృంద నిషేవితాయ స్మిత ప్రభాచారు ముఖాంబురాయ త్రైలోక్య సమ్మోహన సుందరాయ నమోస్తు గోపీ జన వల్లభాయ. 6వ పాసురంలోకి ఇవాళ అడుగు పెట్టున్నాను. ఈ పాసురంలో ఇప్పటి వరకు వీళ్ళు ఎన్నో కష్టాలకు వచ్చి స్వామిని నిద్రలేపి స్వామితో సంభాషిస్తూ ఉన్నారు. స్వామివారు నిన్నటి పాసురంలో మీకేం కావాలి, నా దర్శనానికి వచ్చినటువంటి విషయం ఏమిటి మీకు అని చెప్పిన వాళ్ళని ప్రశ్నించగా, వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ పాసురాల్లో వాళ్ళు అడిగేది ఏమిటి అంటే ఈ వ్రతం యొక్క వ్రత నియమాలతో కూడినటువంటి విధానాన్ని వాళ్ళకు స్వామి గుండా తెలియజేసుకుంటూ, ఆ స్వామి వీళ్ళకి ఆ వ్రతానికి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా సమకూర్చమని చెప్పినని పెద్దల ద్వారా వీళ్ళు వచ్చారు స్వామిని అడగడానికి. కాబట్టి పర అనేటటువంటి ఒక వాద్యాన్ని ఇమ్మని ఈ పాసురంలో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అసలు ఈ పర అనే వాద్యం అంటే ఏమిటి, అది స్వామిని ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు, దాని ఉద్దేశం ఏమిటి అనే దాని గురించి ఇవాళ మనం పాసురం వింటూ తెలుసుకుందాం. తప్పకుండా. ప్రేమించు పొడయడా ఇంద్రనీలోజ్వలదేర పాలసంద్రముపై వటపత్రమందు పవళించిన టేంచు పావనమూర్తి మార్గళి నీరాటమావ్రతం కదే పెద్దలననుష్ఠించు పెంపుననేము వాంఛించు పరికర వ్రాతము వినవే దయతో ప్రసాదించు నయమును కనవే భోనభోంతరములు బోరు కొల్పగల హరివర్గ భయద గచ్చా సంకులములు పాలుబోలిన తెలవన్నియగలవే అచ్చము పాంచజన్యం గోలు నట్టి సంకులు మాకు ప్రసాదింపుమయ్య ఘనముగా శబ్దించు పెనుపటహములు స్వామికి శాసనములను గావించు గాయకుల్ కావలె మాకు వెలయు మంగళ దీపికలు భజములును మేలి వితానముల్ మేము కోరెదము కరుణతో ఇచ్చి మమ్మరయుము స్వామి మననోము జగతికి మంగళప్రదం కరుణతో ఇచ్చి మమ్మరయుము స్వామి మననోము జగతికి మంగళప్రదము. చాలా చక్కగా పాడారండి మాధవి గారు. మరి దీని అర్థం వివరిస్తారా? ఈ పాసురంలో స్వామి అడిగాడు, మీకేం కావాలి, నన్ను స్తుతిస్తూ ఉన్నారు, మంగళ శాసనాలు చెప్తున్నారు, అసలు నన్ను చూడడానికి ఇంత ప్రేమగా మీరు ఇంత కష్టపడి వచ్చారు ఇక్కడికి, అసలు మీకేం కావాలి అని అడిగిన స్వామికి వాళ్ళు ఇలా చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు అసలు ఈ మార్గశిర వ్రతాన్ని ఎందుకు అసలు చేపట్టారు అని తెలుసుకోవాలంటే మనం ముందుగా వాళ్ళకి అంతకు ముందంతా కూడా వాళ్ళు నివసించే ప్రాంతాల్లో అంతా కూడా ఏంటంటే దుర్భిక్షం ఉన్నాం. అందువల్ల వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారు, మేము ఈ మార్గశిర వ్రతాన్ని ఆచరించి మేము సిరి సంపదలతో తొలతూగే వాళ్ళము, కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో మీరంతా కూడా క్షేమంగా దుర్భిక్షం లేకుండా ఉండాలి అంటే ఆ పరమాత్మను వేడుకోండి, వెళ్ళి ఈ వ్రత విధానాన్ని ఏం చేయాలో స్వామిని అడిగి తెలుసుకోండి అని వాళ్ళ పెద్దలు చెప్పగా, అంటే మనకు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ,
మనమే అదేదో వీళ్ళే చేయించవచ్చు కదా, వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేయించవచ్చు కదా అంటే, ఒక పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు అడుగుతూ ఉంటారు. తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి అమ్మ, మాకు ఇప్పుడు చేసి ఆచరించే ఓపికలు ఓపికలు లేవు. పోయి ఉంటాయనే ఉద్దేశంతో అలాగా అంటూ ఉంటాం మనం. అలాగే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ వ్రతాన్ని కావలసినటువంటి సంపద అంతా కూడా పరమాత్మ దగ్గర ఉంది కాబట్టి ఆయన దగ్గర ఉండేటటువంటి వస్తువులే కావాలి ఇక్కడ. అంటే పర అనే ఒక వాద్యం ఉంటుంది స్వామి దగ్గర. అంటే అది ఎలా ఉంటుందంటే పాంచజన్యము. ఈ ఈ వ్రతం సంపూర్ణం కావాలంటే పాంచజన్యం లాంటి శంఖమే కావాలట. అంటే పాంచజన్యం లాంటి శంఖం ఒక్కటే ఉంటుందట, దాన్ని పోలింది మరొకటి ఉండదు. అటువంటి శంఖము ఇవన్నీ కూడా మాకు నువ్వు ప్రసాదించాలి అంటే అంతర్లీనంగా వాళ్ళు స్వామినే అడుగుతున్నారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ వేరు, శ్రీ మహావిష్ణువు వేరు కాదు. పాంచజన్యం అంటే ఆయనదే కదా శంఖం. కాబట్టి అటువంటి శంఖం కావాలి మాకు. ఇంకా ఈ పర అనేటటువంటి వాద్యం ఏంది అంటే అది డప్పు లాంటి వాద్యం. తెల్లగా తెల్ల పాల వలె ఉంటుంది అన్నమాట, స్వచ్ఛంగా. అది ఒక్కసారి మ్రోగిస్తే భువన భువంతరాలు కూడా మొత్తం దద్దరిల్లిపోయేటటువంటి ఒక పెద్ద శబ్దంతో కూడా కలిగి ఉంటుంది అనమాట. అటువంటి వాద్యం మాకు కావాలి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇంకా స్వామిని మళ్ళీ వేడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమని వేడుతున్నారంటే, నీలమణులు పొదిగితే ఎలా ఉంటాడో అటువంటి శరీరం కలిగినటువంటి వాడు స్వామి అని ఆయన్ని పొగుడుతూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు పొగిడే కొద్దీ ఆయనకు ఆనందం ఎక్కువైపోతున్నారు ఆ పరమాత్ముడికి. అంటే మనం కోపాన్ని ద్వేషాన్నైనా అణుచుకోగలమేమో కానీ ఆనందం వస్తే మనం అసలు అది మన కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలా స్వామి మైమర్చిపోయి వీళ్ళు ఏదడిగినా కూడా ఇచ్చేదానికి ఆయన రెడీగా సిద్ధంగా ఉన్నారు. ఉన్నాడన్నమాట. అప్పుడు అడుగుతూ ఉన్నారు, అంతటి దేహం కలిగినటువంటి స్వామివి నువ్వు. నిన్న చెప్పుకున్నాం కదా, అతసీ పుష్ప సంకాశనం అంటే ఆయన అటువంటి నీలవర్ణుడు స్వామి. ఆ వర్ణం కలిగినటువంటి శరీర ఛాయ కలిగినటువంటి ఓ స్వామి, మాకు ఈ పర అనే వాద్యాన్ని మేము మా పూర్వీకులు కూడా ఆచరించి ఈ వ్రతాన్ని తరించారట. కాబట్టి మా చేత ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా నీవు ఆచరించేటట్టు చెయ్యాలి. ఈ వ్రతానికి కావలసినటువంటి పరికరాలన్నింటినీ కూడా మేము నిన్ను అర్థించడానికి వచ్చాము మేము. కాబట్టి మాకు అనుగ్రహించు, నీ కరుణ మాపై ప్రసరించేటట్టు చూడు స్వామి. దానికి కావలసినటువంటి వస్తు సంభారాలన్నీ కూడా నువ్వే మాకు ఇవ్వాలి అని స్వామిని వేడుకుంటూ ఉన్నారు. ఇంకా అడుగుతున్నారు కదా, మణిదీపాలు కావాలి. అంటే అసలు దీపం పెట్టకుండా మనం ఏ పూజ కదండి. అలాగే వాళ్ళు చక్కటి జ్యోతులు, మాకు జ్ఞాన జ్యోతుల్లా ప్రకాశించేటటువంటి గొప్ప జ్యోతులను మాకు ఇవ్వాలి నువ్వు. అలాగే నీ కీర్తనలు స్తుతించేటటువంటి వాయిద్యగాళ్ళు కూడా మాకు కావాలి. ఆ పాటలు పాడడానికి నీ కీర్తనలు పాడే వాళ్ళు కూడా మాకు అనుగ్రహించు, వాళ్ళని కూడా కావాలంటున్నారు. అంటే ఈ పర అనే వాద్యంతో పాటు పాంచజన్యం అనే శంఖంతో పాటు చాందినీలు కావాలంటున్నారు ఇంకా వాళ్ళు. సో అంటే ఈ వ్రతానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా స్వామిని అడుగుతున్నారు. ఇంకేముంది అంటే ఈ గొప్ప గొప్ప వస్తువులన్నీ ఆయన దగ్గర తప్ప ఇంకెక్కడ ఉండవు. అంటే సాక్షాత్తు వైకుంఠమే. ఆ వైకుంఠంలో వీళ్ళు స్థానం అడుగుతున్నారు స్వామిని. అంటే ఈ వ్రతం చేయడం ద్వారా మనకు చివరికి లభించేది ఏంటి? మోక్షం. అంటే మనం ఇక్కడ వీళ్ళు ఈ అమ్మవారితో కూడా కలిసి ఈ స్వామిని అర్థించడంలో ఉన్న పరమార్థం ఏమిటి అంటే, మనం చేసే ఈ పూజ నిష్ఠతో వాళ్ళు అనుకున్నారు కదా, మేము పువ్వులు మనం మొదట్లోనే చెప్పుకున్నాం, పువ్వులు మొత్తం ఈ ధనుర్మాసం అంతా కూడా మేము స్వామి కోసమే ఈ పూలను వదిలేస్తున్నాము. చల్లనీటి స్నానాలు చేస్తున్నారు, తెల్లవారుజామున లేచి చల్లనీటి స్నానాలు చేయటం అంటే భోగాలన్నీ వదిలేస్తున్నారు ఈ వ్రతం కోసం. కాబట్టి ఎంతో నిష్టగా, అంటే ఒక్కొక్కటి మనలో ఉండేటటువంటి అహంకారాలు, ఈ మలినాలన్నీ కూడా పోగొట్టుకొని పరమాత్మ దర్శనం కోరుకున్నామంటే మోక్షం కోసం ఇవన్నీ వదిలేస్తున్నాం. కాబట్టి చివరికి ఇవన్నీ అడుగుతూ ఉన్నారంటే మేము నీ దగ్గరికే రావాలి అని అడుగుతూ ఉన్నారు స్వామిని. ఆయన ఆలోచనలో పడ్డాడు. కానీ ఏది ఏమైనా సరే వీళ్ళకి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని స్వామి అనుకుంటూ ఉన్నారట. అలాగే ఇక్కడ ఇంకా అడుగుతున్నారు స్వామిని. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పాటలు పాడే వాళ్ళను ఏమంటారంటే భాగవతులు అంటారు. అంటే భగవంతుడి యొక్క కీర్తనలను పాడేవాళ్ళు భాగవతులు. మరి ఆయన చరిత్రను, ఆయన చేసినటువంటి ఘనకార్యాలను కీర్తిస్తూ చేసే భాగవతులను కూడా మాకు ప్రసాదించు. అలాగే ఇంకా ఇంకా అడుగుతున్నారు, నువ్వు వటపత్ర సాయి మీద పవళిస్తావు కదా, అంటే మర్యాద మీద పవళిస్తాడు. మనం చెప్పుకుంటూ ఉంటాం
ఆషాఢ మాసం మొదలుకొని మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి వరకు స్వామి ఈ చాతుర్మాస వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు యతీశ్వరులు. ఆయన యోగ నిద్రలో ఉంటాడు అంటారంటే ఈ 4 నెలల కాలాన్ని అమ్మవారికి అప్పగిస్తాడట స్వామి. అమ్మవారు అంటే ఆయన చెల్లెలు నారాయణి అమ్మవారికి అప్పగిస్తాడట. అంటే ఈ లోక పాలనంతా కూడా నువ్వు చూస్తూ ఉండు, నేను యోగ నిద్రలో ఉంటానని స్వామి యోగ నిద్ర వెళ్తూ ఉంటాడు. మరి వటపత్ర శాయుగా ఉండి ముల్లోకాలను పాలించే అంటే అసలు ఆయన కళ్ళు మూస్తే ఇంక ప్రళయమే. అటువంటి మహానుభావుడి నీకు తెలియంది ఏమున్నది? మేము ఎందుకు వచ్చామో నీకు తెలీదా? మాకేం కావాలో నీకు తెలీదా? కాబట్టి నువ్వు మాకు అన్నీ కూడా అనుగ్రహించి సాంగోపాంగంగా ఈ వ్రతమంతా మాకు పూర్తయ్యేటట్టు నువ్వు అనుగ్రహించాలి మమ్మల్ని అని పరిపరి విధాల ఈ గోపికా స్త్రీలందరూ కూడా స్వామిని వేడుకుంటూ ఉన్నారు ఈ పాసురంలో. చాలా చక్కగా వివరించారండి. ఈ పాసురంలో స్వామివారిని గోపికలంతా కూడా వారికి కావలసినటువంటి సామగ్రి అంతా సమకూర్చండి అని చెప్పేసి స్వామివారిని వేడుకుంటున్నారు. అది దీని భావార్థం మాధవి గారు చక్కగా వివరించారు. ధన్యవాదాలండి మాధవి గారు. మరి 26వ పాసురంలో చక్కగా మనము స్వామివారిని గోపికలు ఎలా వేడుకున్నారో తెలుసుకున్నాం. మరొక పాసురంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం అండి.